సెషన్లో గైడెడ్ రైటింగ్ లేదా మార్గదర్శక రచన గురించి మనం విపులంగా మాట్లాడుకుందాం. ఏదైనా ఒక అంశం లేదా ఒక చిత్రం లేదా ఒక కథను గురించి తరగతి గదిలో సంభాషించిన తర్వాత మార్గదర్శక రచన లేదా గైడెడ్ రైటింగ్ కృత్యాలు చేయవచ్చు. రాయగలిగిన పిల్లలను స్వయంగా రాయమని ప్రోత్సహించండి. అదే సమయంలో తరగతిలో కొంతమంది పిల్లలకు రాయడం రాకపోవచ్చు. అలాంటి వారందరినీ మీ దగ్గర యు ఆకారంలో కూర్చోబెట్టుకోండి. పిల్లలందరి దగ్గర వారి స్వంత పుస్తకం, పెన్సిల్ లేదా పలక, బలపం మరియు గుణింతాల కార్డు తప్పనిసరిగా ఉండేలా నిర్ధారించుకోండి. తరువాత పిల్లలకు చిత్రం లేదా కథ లేదా ఏదైనా ఒక విషయం మీద జరిగిన సంభాషణలోని ఏదో ఒక వాక్యాన్ని చెప్పమని అడగండి. వాక్యాన్ని పదాలుగా విడదీయమని చెప్పండి. ఆ తర్వాత ప్రతి పదాన్ని శబ్దాలుగా విడదీయమని చెప్పండి. ఆ శబ్దాన్ని గుణింతాల కార్డులో వెతికి రాసే పనిని టీచర్ మరియు పిల్లలు కలిసి చేయాలి. ఈ కృత్యం చేసేటప్పుడు పిల్లల నుండి పదాల నుండి శబ్దాలను విడదీసే క్రమాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోవాలి. తద్వారా పిల్లలు స్వయంగా రాయడం నేర్చుకుంటారు, సెల్ఫ్ రైటింగ్ని అలవర్చుకుంటారు. దీనినే మనం గైడెడ్ రైటింగ్ అంటాము. మరి నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే కనుక ఏదో ఒకటి చెప్పండి, రాయండి. ఇందులో తరగతి గదిలో ఏదైనా ఒక మాట చెప్పండి. తర్వాత పిల్లలకు వారికి నచ్చినది ఏదో ఒకటి చెప్పమని అడగండి. ఆ తర్వాత వారు చెప్పిన మాటలను పుస్తకంలో లేదా పలకపైన రాయమని చెప్పండి. పిల్లలకు ఏమి రాశావు అని అడగండి. ఏమైనా తప్పు రాస్తే వారికి గుణింతాలు విడదీయడము, కలపడము మరి పిల్లలకి సరిచేసి చెప్పడం చేయాలి. అయినా రాయలేని పిల్లలు ఉంటారు. అలాంటి వారిని టీచరు తన దగ్గర కూర్చోపెట్టుకొని గుణింతాల కార్డు లేదా శబ్దాల ఆధారంగా టీచరు, పిల్లలు కలిసి రాయాలి. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే కనుక చదివిన కథను సొంత మాటల్లో రాయడం. ఇది చాలా కీలకమైనది మన గైడెడ్ రైటింగ్లో. మరి తరగతి గదిలో పిల్లలతో వారు ఏమేమి కథలు చదివారో చర్చించాలి. చదివిన వాటిలో వారికి బాగా నచ్చిన కథ ఏమిటో అడిగి తెలుసుకోవాలి. ఎందుకు ఆ కథ నీకు నచ్చింది అని అడగాలి. అదే విషయం మీద మనం మాట్లాడాలి. చిన్న సమూహాల్లో వారికి నచ్చిన కథను సొంత మాటలతో రాయమని వారిని ప్రోత్సహించాలి. మరి ఈ గైడెడ్ రైటింగ్లో 3వ అంశము విన్నది రాయడం. ఏదో ఒక విషయం పైన ఒక వాక్యాన్ని చెప్పండి. పిల్లలు ఆ వాక్యాన్ని పుస్తకంలో లేదా పలక మీద రాయాలి. ఉదాహరణకి, అనగనగా ఒకరోజు రాజుగారు మారువేషంలో తన రాజ్యంలోని ఒక గ్రామానికి వెళ్ళారు. ఆయనకు అక్కడ ఏమి కనిపించిందంటే అని అటువంటి సంభాషణలు పిల్లలకిచ్చి నెక్స్ట్ ఏం జరిగింది, ఏమై ఉంటుంది అనే ఒక ఆలోచనని పిల్లల్లో రేకెత్తించాలన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ, ఆలోచన విధానము అన్నీ కూడా పెరుగుతుంది. మరి గైడెడ్ రైటింగ్లో 4వ అంశము సంభాషణ రాయడం. పెద్ద సమూహంలో పిల్లలకి ఏదైనా ఒక పరిస్థితిని వివరించి చెప్పాలి. ఉదాహరణకి, ఏనుగు, చీమ ఒకరోజు షికారుకి వెళ్ళాయి. అవి మాట్లాడుకుంటూ వెళ్ళాయి. ఆలోచించండి, అవి ఏం మాట్లాడుకుంటాయి? పిల్లలను చిన్న సమూహాల్లో మాట్లాడుకుని వ్రాయమని చెప్పండి. టీచరు పిల్లలకు ఉదాహరణగా 2 పాత్రల మధ్య సంభాషణ రాసి చూపించవచ్చు. ఆపై సంభాషణ పిల్లలు స్వయంగా రాయాలని చెప్పండి. నెక్స్ట్ స్టెప్ మనం చూద్దాం. గైడెడ్ రైటింగ్లో నెక్స్ట్ విధానం కృత్యం చేసే విధానం లేదా కృత్య పద్ధతిని రాయడం. పెద్ద సమూహంలో పిల్లలతో రోజు మనం ఏమి తింటాము అని అడుగుతూ సంభాషణ మొదలుపెట్టాలి. పిల్లలు ఆహార పదార్థాల పేర్లు చెప్తే ఏదైనా ఒక కూర పేరు చెప్పండి అని అడగాలి. పిల్లలు వెంటనే వాళ్ళు ఏమేమి తింటున్నారో, వాళ్ళ దృష్టిలో ఏమేమి ఉన్నాయో వాటి పేర్లు చెప్తారు. సరే, మనం వంకాయ కూర చేయాలంటే ఎలా చేయాలి, దానికి ఏ పదార్థాలు కావాలి అని టీచరు వాళ్ళని ప్రశ్నించాలి. అప్పుడు ఆ కూరకి కావాల్సినటువంటి సామాన్లు, చేసే విధానం పిల్లలు చాలా చకచకా చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వారికి ఆలోచన విధానం పెరుగుతుంది. మరియు రాయమని చెప్పినప్పుడు ఆ పదాలన్నిటినీ కూడా చక్కగా రాయడం అనేది జరుగుతుంది. మరుసటి రోజు అదేవిధంగా ఇంకొక ఆహార పదార్థం చేసే విధానం, కావలసిన సామాగ్రి గురించి పిల్లలను స్వయంగా ఆలోచించి రాయమని చెప్పాలి. మరి నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే చిత్రం ఆధారంగా కథ రాయమని చెప్పడం.
మరి తరగతి గదిలో ఒక చిత్రాన్ని చూపించి పిల్లలతో దానిలో ఉన్న వస్తువులు విషయాల గురించి ఆలోచించమని లేదా చెప్పమని అడగాలి. చిత్రంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు, అది ఏ చిత్రం, ఎటువంటి చిత్రం, ఇటువంటి ప్రశ్నల ద్వారా ఆ కథను తయారు చేయవచ్చు. ఆ తర్వాత అదే కథను పిల్లల్ని ఒక కథలాగా, ఒక ఎస్సేలాగా రాయమని చెప్పాలి. మరి ఇప్పుడు వరకు మనం గైడెడ్ రైటింగ్ గురించి నేర్చుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. మరి దీనిని ఒక పాఠానికి అన్వయించి మనం ఇంకా విపులంగా మాట్లాడుకుందాం. మరి జనవరి మాసంలో మరి 4వ తరగతిలో గోపాల్ తెలివి అనే పాఠం మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ పాఠానికి ఈ గైడెడ్ రైటింగ్ అనే అంశాన్ని అన్వయించి ఇట్లా మనం ఇంకా పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలో ఒక్కసారి చూద్దాం. మరి వ్రాయడం కృత్యం యొక్క మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే మొదట విద్యార్థులకు కథా పాఠాన్ని చదివి వినిపించడం, చదివిన లేదా చెప్పుకున్న కథ పైన లేదా పాఠం పైన చర్చించటం, పాఠం ఆధారంగా సంబంధించిన ప్రశ్న ద్వారా చర్చించటం, ఇవన్నీ మనము చేయాలి. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గోపాల్ తెలివి పాఠాన్ని ఎట్లా దీనికి అన్వయించుకుందామో చూద్దాం. ఈ గోపాల్ తెలివి పాఠం మనం చెప్పాక పిల్లల్ని ఈ కింది ప్రశ్నలు అడగాలి. పాఠంలో ఎవరెవరున్నారు, పాఠంలో ఏమి జరిగింది, సుల్తాను ఏమి ప్రశ్నలు అడిగాడు, గోపాల్ సమాధానం ఎలా ఇచ్చాడు, ఇలాంటి ప్రశ్నలు మనం విద్యార్థుల్ని అడగాలి. సో ఇలా వేసినప్పుడు పిల్లలు దానికి చకచకా సమాధానాలు చెబుతూ వెళుతూ ఉంటారు. మరి మీరు ఏం సమాధానాలు చెప్పారో ఒకసారి వాటన్నిటిని కూడా రాయండి అని అడిగినప్పుడు వాళ్ళ యొక్క రాత నైపుణ్యాలన్నీ కూడా మెరుగుపడతాయి. సో మనందరికీ తెలుసు, మనమందరము కూడా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులం కదా. మరి మనందరికీ కూడా తరల గురించి తెలుసు, టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. మరి టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అంటే వయసును బట్టి, మరి తరగతిని బట్టి కాక గ్రేడ్ని బట్టి మనం విద్యాబోధన చేస్తున్నాము. మరి విద్యా సంవత్సరం ఆరంభంలోనే మనం బేస్ లైన్ టెస్ట్ పెడతాం. బేస్ లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళకి స్థాయిని మనం నిర్ధారిస్తాం. విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలు బట్టి వాళ్ళని మనం గ్రేడులుగా చేస్తాము. మరి అక్షరాలు కూడా పరిచయం లేని పిల్లల్ని మనము ప్రారంభ స్థాయిలోను, అక్షరాలు పరిచయం ఉన్న పిల్లల్ని అక్షర స్థాయిలోను, పదాలు చదవగలిగే పిల్లల్ని పదాల స్థాయిలోను, పేరాలు చదవగలిగే పిల్లల్ని పేరా స్థాయిలోను, మరి పాఠాన్ని క్షుణ్ణంగా చక్కగా కథని బాగా చదవగలిగే పిల్లల్ని కథా స్థాయిలోని పడతాం. అయితే 5 స్థాయిల్లో మనం పిల్లల్ని వేరు చేసినప్పటికీ మరి ఒక్క తరగతి గదిలో 3 గ్రేడులనే మనం చేస్తాం. అది కూడా మనకి తెలుసు కదా ఎట్లా చేస్తామన్నది. ఆరంభ స్థాయి లేదా ప్రారంభ స్థాయి అక్షరాల స్థాయిని మొదటి గ్రేడ్గాను, మరి పదాల స్థాయిని పేరాల స్థాయిని 2వ గ్రేడ్గాను, కథా స్థాయిని 3వ గ్రేడ్గాను ఉంచి మనము వయసు ఆధారంగా కాకుండా, తరగతి ఆధారంగా కాకుండా ఈ బేస్ లైన్ టెస్ట్, మిడ్ లైన్ టెస్ట్లో వచ్చినటువంటి స్థాయిల ఆధారంగానే కదా మనం టీచింగ్ చేస్తున్నాము. మరి ఆ పిల్లలకి ఏ విధంగా ఈ గైడెడ్ రైటింగ్ అనేది అన్వయించుకున్నామో అది కూడా మరి చూద్దామా. ప్రారంభ మరియు అక్షరస్థాయి సమూహం పిల్లల కోసం పిల్లలందరినీ కూడా మనం మళ్ళీ యు ఆకారంలో కూర్చోబెట్టుకొని ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు ముందు కూర్చొని పాఠంలో చర్చించిన వాక్యాలని మళ్ళీ ఒకసారి చెప్పమని అడగాలి. పిల్లలు చెప్పే వాక్యాల యొక్క పదాలను శబ్దాల ఆధారంగా పలికించి గుణింతాల చార్ట్ సహాయంతో రాయించాలి. ఉదాహరణకి మనము గోపాల్ తెలివిలోనివే మళ్ళీ తీసుకుందాం. సుల్తాను భూమి యొక్క పొడవు వెడల్పు ఎంత అని అడిగాడు. అప్పుడు భూమి అన్న పదాన్ని ఎట్లా పలుకుదామో ఒకసారి మళ్ళీ గమనిద్దాం. భూమి అనే పదాన్ని శబ్దం ఆధారంగా విడదీసి అనగా భూమి అని విడదీస్తూ చదివించాలి. ఇంకా గుణింతాల చార్ట్ సహాయంతో పిల్లలతో రాయించాలి. అది ఎలాగంటే బా కొమ్మిస్తే భూకు దీర్ఘమిస్తే భూ, మాకు గుడిస్తే మీ అని భూమి అని అక్షరాల గుణింతాల చార్టుతో కూడా మనము రాయించాలి. అప్పుడు భూమి అనే పదాన్ని స్పష్టంగా పలకగలుగుతారు, మరి చక్కగా అక్షర దోషాలు లేకుండా రాయగలుగుతాడు. ఈ విధంగా మనము కొంతవరకు విద్యార్థితో రాయించడంలో మనం సక్సెస్ అవుతాం అన్నమాట. మరి 2వ సమూహం ఉన్నారు కదా మనకి, ఆ సమూహము పిల్లల కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పదాలు పేరా చదవగలిగే పిల్లలు, కథ చదవగలిగే పిల్లల కోసం ఇప్పుడు మనం ఈ గైడెడ్ రైటింగ్లో ఏ విధంగా చేయాలి. ఈ 2 సమూహాల పిల్లలకు పైన చర్చించిన అంశాలపైన వాక్యాలను లేదా పేరాను రాయమని చెప్పాలి.
తరువాత వాళ్ళు ఏ విధంగా రాశారనేది మనం సమీక్షించాలి. మరి ఏ పరీక్షకైనా ఎవాల్యుయేషను, మూల్యాంకనము, సమీక్షించడం అన్నీ ముఖ్యమే కదా. మరి అలాగే గైడెడ్ రైటింగ్లో కూడా సమీక్షించడం కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని మర్చిపోకూడదు. మరి ఈ సమీక్షించడంలో చూసుకున్నట్లయితే కనుక సమూహము 2-3 స్థాయి సామర్థ్యాలుగా విద్యార్థులు రాసిన దానిని పునర్సమీక్ష చేసుకోమని చెప్పాలి. అంటే పిల్లలే వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకోమని చెప్పాలి. లేదు అంటే ఒక విద్యార్థి రాసింది పక్క విద్యార్థికి ఇచ్చి క్రాస్ చెక్ చేసుకోమని చెప్పాలి. ఆ విధంగా చేస్తే వాళ్ళు ఎక్కడ తప్పు చేశారా అన్నది వాళ్ళకి తెలుస్తుంది. పక్క విద్యార్థులకు కూడా ఇంకా ఎక్కడ తప్పు జరగవచ్చునో, దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చునో అన్న అవగాహన కూడా ఏర్పడుతుంది. పాఠ్యపుస్తకం సహాయంతో ఒకరి నోటు పుస్తకం ఒకరు తీసుకుని సమీక్షించుకోవాలి. కొంతమంది పిల్లల నోటు పుస్తకాలు ఉపాధ్యాయులు సమీక్షించాలి. ఉపాధ్యాయులు రాసిన పాఠ్యాంశంలోని తప్పులను మళ్ళీ పిల్లలు ఏవైనా తప్పులు రాస్తే ఉపాధ్యాయులు వాటిని సరిదిద్ది మళ్ళీ మరలా తప్పులు లేకుండా అక్షర దోషాలు లేకుండా పిల్లలకి రాయమని చెప్పాలి. సో ఈ విధంగా చేసినట్లయితే కనుక తరగతిలో ఉన్నటువంటి 3 గ్రేడ్ పిల్లలకి కూడా ఈ గైడెడ్ రైటింగ్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి మనమందరము కూడా సాధ్యమైనంత వరకు మన యొక్క టీచింగ్లో ఈ గైడెడ్ రైటింగ్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.